వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అరాచక పాలనపై పోరాడేందుకే ఏపీలో కూటమి కట్టామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడమే పొత్తు లక్ష్యమని వివరణ. ధర్మవరంలో ఎన్నికల ప్రచార సభ. గుంటూరు జిల్లా పొన్నూరులో వారాహి విజయబేరి సభ. జగన్ తనకు నాన్ లోకల్ అంటుంటాడని పవన్ వెల్లడి. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక అంటూ ఆగ్రహం. సామాజిక వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్న మంత్రి అమర్నాథ్. విశాఖ జిల్లా పెదగంట్యాడలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక పాలనకు ముగింపు పలకడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఏపీలో అవినీతిపై జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపేందుకే తాను రాష్ట్రానికి వచ్చానని వెల్లడించారు. ఈ మేరకు ధర్మవరంలో కూటమి తరపున ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరాముడు జటాయువును కలుసుకున్న పవిత్ర భూమి హిందూపూర్కి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకున్న సత్యసాయిబాబాకు ఈ సందర్భంగా నమస్కరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. అమిత్ షా హిందీలో ప్రసంగిస్తూ ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ నేత సత్యకుమార్ తెలుగులోకి అనువాదించారు. इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी, श्री परितला श्रीराम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर जी, सैंडी रेड्डी श्रीनिवासुलु जी, श्री मित्ता वामसी कृष्णा जी और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లేది. అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమలో మేము అడిగాం, సమాధానం చెప్పలేదు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో అనేక ప్రదేశాలతో తనకు అనుబంధం ఉందని పవన్ వెల్లడించారు. పల్నాడు, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తన తండ్రి పనిచేశారని, దాంతో తమకు ఒక ఊరంటూ లేకుండా పోయిందని తెలిపారు. తెలుసో తెలియకో అన్ని ఊర్లతో పరిచయం ఏర్పడిందని, చిన్నప్పుడు చీరాలతో ఉన్నప్పుడు పొన్నూరులోని ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వెళ్లేవాళ్లమని, ఆంజనేయ స్వామి తమ ఇంటి దైవం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ మాట్లాడితే తనకు నాన్ లోకల్ అంటుంటాడని, మొట్టమొదటిగా నాన్ లోకల్ అనే పదం తనకు నచ్చదని అన్నారు. ఎవరు ఎక్కడ పుట్టారో ఎవరికి ఎరుక, జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు. శిరస్సు ఉంచుతూ మీ అందరూ ఇంత మండుటెండలో ఇంత లక్ష్య పెట్టకుండా రోడ్ల మీద ఆడపడుచులు, పెద్దలు అందరూ వచ్చి, యువత మీరిచ్చిన ప్రేమాభిమానాలు ఇవన్నీ నేను మర్చిపోలేను. మీకు ఎంతమందికి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, నాకు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల అటు పల్నాడులోనూ, గోదావరి జిల్లాలో, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం అన్ని జిల్లాల్లో మా నాన్న పనిచేశాడు. సో మాకు ఒక ఊరు లేదు. మాకు తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉంది. తిరిగాను ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్న చీరాలో ఉన్నప్పుడు మా ఇంటి దైవమైన ఆంజనేయ స్వామికి మన పొన్నూరు గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం. మాట్లాడితే జగన్
నన్ను కూర్చొని నాన్ లోకల్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిగా నాకు ఆ పదం నచ్చదు. ఎవరెక్కడ పుట్టాలో ఎవరికెరుక. కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో, గుంటూరు జిల్లా. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుంది. గాజువాక నియోజకవర్గ శెట్టిబలిజ, గౌడ, ఈడిగ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం పెదగంట్యాడలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వృత్తులను, సామాజిక వర్గాలను ప్రోత్సహించేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తాను ఎన్నికలలో గెలిస్తే శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, యువకుల వెంకటేష్ గౌడ్, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని, కనీసం ఒక 2000 మందిని మనం అందరూ కూడా కలుసుకుందాం. వాళ్ళందరి సమక్షంలో మాటిస్తాను, తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గాజువాకలో మొట్టమొదటి కళ్యాణ మండపం కట్టించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము అందరికీ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. నలుగురికి అవసరమైనప్పుడు ప్రతిదానికి ఒక కార్యమో ఏదో ఒకటి చేసుకోవడం, ఒక సమావేశం పెట్టుకోవాలంటే ఈరోజు ఈ రకంగా మనం బయట ఎక్కడ టెంట్లు వేసుకొని, స్టేజీలు వేసుకొని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాజువాకలో చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికే భవనాలు ఉన్నాయి, వారి నిర్మాణాలు చేసుకున్నారు. మాకు కూడా ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా మీకు ఆ భవనాన్ని కట్టించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి అందరికీ మాటిస్తాను. చాలా సన్నిహితంగా ఉండేటువంటి జోగి రమేష్ గారు కానీ, లేదా మిగిలినటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వేణు గారు కానీ నాకు సహచరులుగా, క్యాబినెట్లో మంత్రులుగా వారితో పాటు ఉన్నటువంటి సాన్నిహిత్యం. వారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఏ సమస్య ఉన్నా సరే గాజువాకు సంబంధించి వారు నా దృష్టికి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం, లేదా విశాఖపట్నం జిల్లాలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొని వచ్చి చెప్పి నా సొంత తమ్ముళ్ళ నన్ను భావించి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా వారిని తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేసేటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నా. రానుటువంటి కాలంలో మరింతగా మనం ఉండేటువంటి కాలనీలు, మనం ఉండేటువంటి ప్రాంతాలు, జీవీఎంసీ 71, 72 వార్డుల భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు, బూత్ కమిటీల సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో జరిగింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావులు పాల్గొన్నారు. కూటమి విజయానికై శ్రమిస్తున్న భాజపా, జనసేన నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ గాజువాక కూటమి అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. సోమవారం అనకాపల్లిలో జరిగే ప్రధాన బహిరంగ సభకు కూటమి తరపున గాజువాక నుంచి 15,000 మంది తరలి వెళ్తున్నట్లు చెప్పారు. దేశం అన్ని రంగాలలో రాణించాలంటే దేశంలో భాజపా, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగక 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని, దీనికి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే కారణమని ఆరోపించారు. గాజువాకలో పల్లా విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, 71, 72 వార్డుల నాయకులు సిరసపల్లి నోకరాజు, ఎం వెంకటరమణ, గూటూరు శంకర్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని ఇక్కడ చినగంట్యాడ కూడలి గాజువాక క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్లో ఈరోజు సాధారణంగా ఆయన్ని పిలిచి 3 పార్టీల కార్యకర్తలతో ఒక కార్యక్రమాన్ని మీటింగ్ నిర్వహించి ఆయనకి మా అందరి సంపూర్ణ మద్దతుని తెలియజేశాం. కేఎన్ఆర్ గారు, సిరసపల్లి నోకరాజు గారు, శేఖర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన పల్లా శ్రీని గారికి మా మద్దతు తెలియజేస్తూ మేము అందరమే కూడా ఒక ఓటు కూడా పోకుండా పల్లా శ్రీని గారికి ఓట్లు వేయించి తప్పనిసరి గెలిపి 2వ వార్డులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. మరి సిరసపల్లి నోకరాజు గారు చెప్పినట్లుగా మే 11వ తేదీన 3 పార్టీల నాయకులు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీభర్త గారిని కూడా గెలిపించుకోవాలని కోరడం జరిగింది. అబ్కీ బార్ 400 బార్ నినాదంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరి కేంద్రంలో మరొకసారి అధికారంలో రావడం ఖాయం. 400 సీట్లు పైగా వస్తే మరి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకోవచ్చు. మరి ఆ విధంగానే ఎన్డీఏ కూటమి దేశంలో వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మా బీజేపీ అధినేత శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అందరి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిరిసిపల్లి లోకరాజు గారు మరి ముఖ్యంగా గత 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాయకులందరూ శ్రీ నరేంద్ర మోదీ గారు అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి అమలోద్భయ్ హోటల్ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో అక్కడ మీటింగ్ ఉంది, భారీ బహిరంగ సభ ఉంది. దానికి సుమారు 2 లక్షల పైగా కార్యకర్తలు పాల్గొనున్నారు. రేపు గాజువాక నుంచి 15,000 మంది జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ కూడా మేము బస్సుల్లోనూ ఆటోల్లోనూ ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి 3 పార్టీల నాయకులతో పాటు దేశం మీద అభిమానం ఉన్న నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలికి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా గాజువాకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెల్లుపోయిన నాయుడు కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్లో ఉన్న నాయుడు ఇటీవల ఉక్కునగరంలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సదస్సు కోసం ఎంతగానో పాటుపడ్డారు. నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ఆశించారు. చివరికి ఇండియా కూటమి తరఫున ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు టికెట్ కేటాయించడంతో ఆ రోజు నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులతో సంప్రదింపులు చేసి ఏ పార్టీలో చేరేది తెలియజేస్తామని తెలిపారు. గాజువాక నియోజకవర్గం మరి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నేను గత జనవరి 9వ తారీఖున హోటల్ మేఘాలయ హోటల్లో రుద్రంరాజు పీసీసీ అధ్యక్షులు, మాజీ పీసీసీ అధ్యక్షులు రుద్రంరాజు గారు, కొప్పుల రాజు గారు, అలానే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక కార్యక్రమాలు చేసి మరి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వకుండా ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా బాగాలేనప్పటికీ మరి కార్యక్రమాలన్నీ కూడా హాజరవ్వడం జరిగింది. అటు అనంతపురం మీటింగ్లు ఏమంటే ఓ తిరుపతి అనివ్వండి, ఓ ఢిల్లీ కార్యక్రమాలు అవనివ్వండి, లేకపోతే విజయవాడ కార్యక్రమాలు అవన్నీ అన్నింటిలో కూడా హాజరవ్వడం జరిగింది. పార్టీలో జాయిన్ అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేయాలన్న ఆలోచనతో మరి పార్టీకి వెళ్ళి పార్టీలో కష్టపడి పనిచేయడం జరిగింది. మరి అదే శ్రమలో మరి నేను గాజువాక నియోజకవర్గానికి దరఖాస్తు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి దరఖాస్తు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వెనకబడిన కులాలకు సంబంధించి బీసీలందరూ కూడా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈ 150 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదు. మరి ఇప్పుడైనా సరే కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది, ప్రజలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కల్పించాలని చెప్పి అడగడం జరిగింది. అయినప్పటికీ మరి అవకాశం లేదు, సిపిఎంకి ఇవ్వడం జరిగింది. సర్లే 10 మంది ఆశపడతారు, ఎవరో ఒకరికి వస్తుంది, అయినా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేద్దామని ఆలోచనతున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి నాయకత్వం లక్షణం ఉన్నటువంటి నాయకులు లేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకి సపోర్టుగా నిలబడేటువంటి నాయకత్వం ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి ఎవరు కూడా యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంచికర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. సబ్బవరం గ్రామంలో యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచికర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి తన వంతు చేయూత అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అయితే సింహాచలం, పలువురు యాదవ సంఘ నాయకులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యట్టమాలకు వచ్చి చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళందరూ మంచి ఉన్నత మీద చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ విద్యా ప్రోత్సాహం కింద లాస్ట్ కింద సంవత్సరం సుమారుగా 500 నుంచి 550 మార్కులు వచ్చిన విద్యార్థులందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుమారుగా 500 మందికి ప్రోత్సాహం రోజులు మన యాదవ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరందరూ మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తు చదువు ఉంటేనే ఈరోజు ఏమైనా చేయగలము. చదువు అనేది
నుంచి 29 మధ్యలో బాబురావు గారిని మంచి పొజిషన్లో చూడాలన్న కోరిక మీతో పాటు నాకు కూడా ఉందన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికోసం 100% నా ప్రయత్నం ఉంటుందని చెప్పి మీ వెలువెలుపు ఆ కృష్ణుడి ప్రమాణం చేశాను. లేకపోతే మీకు చేసే పనుల విషయంలో ఏదైతే బి అన్నాడో ఇప్పుడు సి కదండి, బిలో ఉన్నారు, బిలోకి రావాలి. అది ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెడతాం. అదే కాకుండా మీరు అడిగిన సబ్బవరానికి పెద్దొద్దికి ఏదైతే కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ భవన్ కావాలన్నారు. నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న ఏకో పార్క్ వాకర్స్ సమావేశం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు. పలువురు చిన్నారులు బ్రాహ్మణికి ఫ్లవర్స్ ఇచ్చి తమ అభిమానం చాటుకుంటే వారి అభిమానానికి చిరునవ్వుతో వారిని పలకరించారు. పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు ఆమెకి స్వాగతం పలికారు. వాకర్స్తో మాటామంతి నిర్వహించిన నారా లోకేష్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం తాడేపల్లి ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న మహిళా ఫిష్ వర్కర్స్తో సమావేశమయ్యారు. వారి నదిలోని చేపలు తీసుకొచ్చి ఇక్కడ జీవనభృతి కోసం పనిచేయడం, వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. వారికి నారా లోకేష్తో మాట్లాడి తగు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కలికిరి సిఆర్పీఎఫ్ బెటాలియన్ సమీపంలో జరగబోయే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కూటమి పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ స్వగ్రాహం కలికిరి నగరిపల్లిలో మండల నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఈ నెల 8న జరగనున్న భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యంగా 2 విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. సింబల్స్ వేరేగా ఉన్నాయి. మనకు అలవాటైన సింబల్ కాదు. మనకు కమలం ప్రతి ఇంటికి కూడా పెద్దవారికి, ప్రత్యేకంగా వయసులో పెద్దవారు ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు సైకిల్ సింబల్ కొంచెం ఫెమిలియారిటీ వచ్చింది అందరికి కూడా, మా ఈ గ్రూప్ కూడా. ఎందుకంటే ఒక ఎలక్షన్ 2 ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి కమలం సింబల్ మనం ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది సైకిల్ ఉండే దగ్గర కమలం ఉండదు, మీరు చెప్పాల్సింది. కమలం ఉండే దగ్గర సైకిల్ ఉండదు. సో పార్లమెంట్ ఫస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఉంటుంది. దాంట్లో ఈవీఎంలో ఖచ్చితంగా కమలాన్ని చేయాలి. నెక్స్ట్ ఈవీఎంలో సైకిల్ చేయాలి. మనకు మంచిదో చెడుతో తెలియదు కానీ పెట్టడం. సో ఎక్కడే కానీ వాళ్ళు దౌర్జన్యం చేసి అటువంటి ఉండవు. సో మన మండలంలో ఇబ్బంది లేదని దానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కెమెరాస్లో ఎవరైనా కూడా లాగిన్ అయి చూసుకోవచ్చు. ఏమి జరుగుతా ఉంది ఈ బూత్లో అని మీరు కూడా లాగిన్ అయ్యి పలానా బూత్లో ఏం జరుగుతుందని చూడొచ్చు. కంప్యూటర్ తెలిసిన వాళ్ళు, ఈ వెబ్ కెమెరా తెలిసిన వాళ్ళు బాగా ఉంటుంది. ముఖ్యాంశాలు మరోసారి. అరాచక పాలనపై పోరాడేందుకే ఏపీలో కూటమి కట్టామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడమే పొత్తు లక్ష్యమని వివరణ. ధర్మవరంలో ఎన్నికల ప్రచార సభ. గుంటూరు జిల్లా పొన్నూరులో వారాహి విజయబేరి సభ. జగన్ తనకు నాన్ లోకల్ అంటుంటాడని పవన్ వెల్లడి. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక అంటూ ఆగ్రహం. సామాజిక వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్న మంత్రి అమర్నాథ్. విశాఖ జిల్లా పెదగంట్యాడలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.